సైబరాబాద్ పరిధిలో భారీ ఆన్లైన్ ట్రేడింగ్ మోసానికి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. మ్యూల్ బ్యాంక్ ఖాతాలను నిర్వహిస్తూ సైబర్ నేరాగాలకు సహకరిస్తున్న 7 నిందితులను అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ మనోహర్ ప్రెస్ మీట్ లో వెల్లడించారు. రాయదుర్గం మణికొండతో పాటు విశాఖలో దాడులు నిర్వహించి రాపర్తి గౌతమ్, బొడ్డాల సాయి కుమార్ సహా 7 పట్టుకున్నట్లు తెలిపారు. ఇతరులు బ్యాంక్ ఖాతాల ద్వారా కోట్ల రూపాయల ఫ్రాడ్ సొమ్మును వీరు మనీ లాండరింగ్ చేస్తున్నారని, బ్లింకిట్ డెలివరీ బాయ్ ను వాడుకుంటూ నగదు రూపంలో కలెక్ట్ చేసి ప్రధాన సూత్రధారులకు చేరవేస్తున్నారని డీసీపీ పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ 1053/26 లో 7 నేరస్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. సుమారుగా 26,57,200 రూపాయలని రికవరీ కూడా 500 రూపాయలు 57,500 రూపాయలని రికవరీ కూడా చేయడం జరిగింది. ఇది సైబర్ క్రైమ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయించుకున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని విత్డ్రాల్ చేసి ఇంట్లోనే పెట్టుకోవడం వల్ల వీటిని రికవరీ చేయడం సులువైంది. ప్రధానంగా ఈ క్రైమ్ ఎట్లా జరిగింది అని అంటే, సురేష్ రెడ్డి అని చెప్పేసి ఈ గండిపేటలో ఉండే అతని వ్యక్తికి ఫేస్బుక్లో ఒక ట్రేడింగ్కి సంబంధించినటువంటి యాడ్ వచ్చింది. ఆ యాడ్ రాగానే దానికి రెస్పాండ్ అయితే కీర్తి నాయుడు అనే ఒక లేడీ మాట్లాడి, మిమ్మల్ని ట్రేడింగ్ గ్రూప్లో జాయిన్ చేస్తాం వాట్సాప్ గ్రూప్లో అని చెప్పేసి వాట్సాప్ గ్రూప్లో ఇన్వైట్ చేసి వెళ్ళారా అని చెప్పేసి ట్రేడింగ్ యాప్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత దాంట్లో ఫస్ట్ ఇనిషియల్గా ఒక 10,000 ట్రేడింగ్ కోసం అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ యొక్క సజెషన్స్ మీద ఇంకొక ఇషితా ప్రయోగ అని చెప్పేసి ఇంకొక లేడీ పరిచయం చేసుకొని, తను ట్రేడింగ్కి మెంటర్గా ఉంటాను, ట్రేడింగ్ ఎట్లా చేయాలి అనేది నేను ట్రైన్ చేస్తానని చెప్పేసి అతనికి కొద్దిగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే అతనికి ఎల్ఆర్ఆర్ క్యాపిటల్ లింక్ అని చెప్పేసి ఆ క్యాపిటల్ డెస్క్లో ఇన్ని జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత 1,21,60,000 రూపీస్ దాదాపు 15 ఫిబ్రవరి నాడు ఈయన ఇన్వెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో వీళ్ళు ఫిషింగ్ ఏం చేశారంటే 1,28,000 రూపీస్ 1 డేలో ప్రాఫిట్ చూపించారు. ఈయనకు ఆ డెస్క్లో ఎప్పుడైతే ప్రాఫిట్ కనపడిందో, ఈయన పెట్టినటువంటి 21 ల్యాక్కి 1,28,000 అంటే ఆల్మోస్ట్ 10% ప్రాఫిట్ 1 డేలో కనపడింది. కనపడే వరకు ఈయన కూడా ఇది చాలా ప్రాఫిటబుల్ ట్రేడింగ్ అనుకొని చెప్పేసి దాన్ని కంటిన్యూ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడంతో తన్ని ప్రీమియం ఒక ప్లాటినం గ్రూప్ ఉంటుంది దాంట్లోకి తీసుకెళ్తామని చెప్పేసి